వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ వల్లూరి. ట్రిప్ సిరీస్లో పార్ట్ 2 అనమాట ఇది. నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మార్నింగ్ 5:30 కల్లా రెడీ అయిపోయి పైకి వెళ్ళిపోవాలనేది మా ప్లాన్ అని. కానీ ప్లాన్ చేంజ్ అయ్యింది. డ్రైవ్ చేసేది మా ఫ్రెండే. సో తనకి రెస్ట్ ఇద్దాం అనిపించింది. సో తను లేచాకే రెడీ అయ్యి పైకి వెళ్ళాము. బికాజ్ రిటర్న్ కూడా తనే డ్రైవ్ చేయాలి కాబట్టి ఈలోపు మేము రెడీ అయ్యి పిక్చర్స్ తీసుకుంటూ ఉన్నాము. మేము తీసుకున్న అకామిడేషన్లో అయితే ఫార్మాలిటీగా ఫ్యాన్ తిరుగుతుంది కానీ అది గాలే రాలేదు. అసలు రెడీ అయ్యి ఫుల్ స్వెట్ అయిపోయాము. అసలు నా పిక్చర్స్ చూస్తే మీ రూమ్లో ఉన్న పిక్చర్స్ చాలా బ్లాక్గా వచ్చాను. స్వెట్గా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 8:30కి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయాము. టోల్ ఇక్కడ 50 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ స్టార్టింగ్లో ఒక పార్కింగ్ ఉందండి, అక్కడ పార్క్ చేయకండి, డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడ పార్కింగ్ ఎలా అంటే రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ పార్క్ చేసుకుంటున్నారు ఘాట్ రోడ్లో. అది బెస్ట్, మీకు ఇంత దూరం నడవాల్సిన అవసరం ఉండదు. నేనైతే వ్రతం చేసుకున్నాను. నేను వ్రతం టికెట్ 1000ది తీసుకున్నాను. స్టార్టింగ్ 300 అండి వ్రతం టికెట్. 500, 700, 1000, 1500, 2000, 2500 వరకు ఉన్నాయి. ఏ టికెట్ మీదన్నా 2 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళే అయితే ఇద్దరు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. అక్క చెల్లెళ్ళు అట్లా ఎవరైనా ఇద్దరైనా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎక్కడప్పుడు కూడా వాళ్ళ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నా లెహంగా కాళ్ళకు అడ్డుపడుతుంది. ఎందుకులే మళ్ళీ ముందుకు పడతానేమో అనేసి ఇంకా ఆఫ్ చేసేసి రికార్డింగ్ నార్మల్గా స్టెప్స్ ఎక్కేసాక మళ్ళీ షూట్ చేశాను కొంచెం. నేను చూపిస్తానండి ఇక్కడ ఆ ప్లేస్లో రతన్ టికెట్స్ ఇస్తారు. పూజా సామాగ్రి కూడా ఇస్తారు. పూజా సామాగ్రిలో మాకు ఏమేమి వచ్చాయంటే ఒక అప్ టు 7 కోకోనట్స్ వచ్చాయి, అగరబత్తులు, కర్పూరము, ఇంకా పూలు, తులసి దళాలు, ఇంకా కింద పరుచుకోవడానికి వ్రతం చేసేటప్పుడు ఒక ఎల్లో కలర్ క్లాత్, దాని మీద సత్యదేవ అని ఉంటుంది. ఇంకా సత్యనారాయణ స్వామి వారిది కాయిన్ ఒకటి ఇచ్చారు. సేమ్ గర్భగుడిలో ఎలా అయితే ఉన్నారో అదే రిప్రజెంటేషన్తో ఉంటుంది కాయిన్. మీకు ఎవరికైనా అన్నవరంలో స్పెషల్గా దర్శనం చేసుకోవాలి అంటే మాత్రం మండే అండ్ థర్స్డే వెళ్ళండి. మండే వచ్చేసి ముత్యపు సేవ, ముత్యాలతో అలంకరించారు 3 మూర్తుల్ని, అంటే శివుడిని, అమ్మవారిని, సత్యనారాయణ స్వామిని. సో గురువారం అయితే నిజరూప దర్శనము. మీకు ఎప్పుడైనా స్పెషల్గా దర్శనం చేసుకోవాలంటే ఈ 2 డేస్లో వెళ్ళండి. అక్కడ పంతులు గారు చెప్పారు నాకు, నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మా వ్రతం అయిపోయేటప్పటికి 12 అయిపోయింది. అక్కడ వ్రతంలో పెట్టిన ప్రసాదం అయితే అమృతం అంటే అమృతం అండి. అమృతం కన్నా ఇంకేమన్నా పేరుంటే అది కూడా పెట్టచ్చు. అసలు ఎంత బాగుందంటే ఇక్కడ చూపిస్తున్నాను. నేను మొత్తం షూట్ చేయటం కుదరలేదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.